హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేటు, అలాగే మరికొన్ని కరెంట్ అఫైర్స్, అలాగే కొన్ని న్యూస్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు వన్ బై వన్ చెప్తాను. గ్రూప్ 1 పై రాష్ట్రపతి ప్రధాని కలుస్తారని ఢిల్లీలో మీడియాతో గ్రూప్ 1 అభ్యర్థులు. సోమవారం ఢిల్లీలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో వేలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోయారు. జీవో 29 ఉద్యోగాలు రిజర్వేషన్లు కోల్పోతున్న వారు తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం దక్కని కారణంగా త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని, ప్రధాని మోదీలను కలిసి మా సమస్యను వినిపిస్తామని గ్రూప్ 1 అభ్యర్థి ప్రత్యూష నాయక్ తెలిపారు. శుక్రవారం జీవో 29న దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో తమకు సుప్రీంకోర్టులో కూడా న్యాయం దక్కలేదని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో 4 రోజులుగా గ్రూప్ 1 అభ్యర్థులు ప్రత్యూష, దామోదర్ రెడ్డి, వెంకటేష్, రత్నశేఖర్ రెడ్డిలు రాష్ట్రపతి ప్రధానాన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ విద్యార్థులు సమస్యలు పట్టడం లేదని నిలదీశారు. సమస్య పరిష్కారం అయ్యేందుకు ఢిల్లీని విడిచేది లేదని చెప్పారు. సమస్యల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం కేసులు వేస్తుందని ఆరోపించారు. ఇది గ్రూప్ 1 యొక్క అభ్యర్థుల యొక్క సమస్య ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్. పిహెచ్డి ఉంటే 10 మార్కులు, లేకుంటే 20 మార్కుల పరీక్ష. కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ సమాచారం అంతా చాలా లెంతీ ఉంది ఫ్రెండ్స్, చదివే టైం అవుతుంది కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభం అంటూ అప్డేటు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని నిర్మలా ఉదయ పాఠశాలలో ఈ నెల 15 వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 643 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 222 మంది పాల్గొన్నారు. మొదటి రోజు మధ్యాహ్నం నుంచి మూల్యాంకనం ప్రారంభం కాగా ఒక్కొక్కరుగా 20 పేపర్ల మూల్యాంకనం చేశారు. క్యాంప్ ఆఫీసర్ డిఈఓ అశోక్ ఏపీ విజయభాస్కర్ గారు పర్యవేక్షించారు అంటూ అప్డేటు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం ₹2 పెంచినట్టు అప్డేట్ ఫ్రెండ్స్. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి అంటూ అప్డేటు. వినియోగదారులపై ప్రభావం ఉండదు అంటూ కంపెనీలే ఆ భారాన్ని మోస్తాయన్న కేంద్రం. ట్రంప్ నిర్ణయాలతో గ్లోబల్ మార్కెట్లో క్షీణ అంటూ అప్డేటు. మునిచమురు ధరలంటూ పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ ₹2 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నేటి నుంచి అమల్లోకి రానున్నదంటూ మనకి దిశ న్యూస్ పేపర్లో అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేటు. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 50% పెంపు అంటూ అప్డేటు. ఉజ్వల పథకం వినియోగదారులకు వర్తింపు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండరు ధర ₹50 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సోమవారం ప్రకటించారు. ఈ ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారులకు పెరిగిన ధరలు వర్తించనున్నాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపు అనంతరం ఉజ్వల స్కీమ్ కింద ఇచ్చే గ్యాస్ సిలిండర్ ధర ₹500 నుంచి ₹550 చేస్తుండగా, ఈ సాధారణ వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర ₹803 నుంచి ₹853కు పెరుగుతుంది. ప్రతి 2-3 వారాలకు ఒకసారి గ్యాస్ ధరలను సమీక్షిస్తామని హర్దీప్ సింగ్ గారు పూర్తి సమాచారం తెలిపారు. అలాగే మరొక అప్డేటు. సిపెట్లో కన్సల్టెంట్ ఉద్యోగ అవకాశాలు ఫ్రెండ్స్. ఇవి చూద్దాం సమాచారం అంతా కూడా. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్లో ఒప్పంద ప్రతిపాదకున్న 7 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
కన్సల్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ 2, ఎనలిస్ట్ స్కిల్ డెవలప్మెంట్ 3, క్వాలిఫైడ్ అండ్ సెమీ క్వాలిఫైడ్ సిఎంఎస్సి 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ, సిఎంఏ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలని తెలిపారు. అలాగే వేతనం వచ్చేసి నెలకు కన్సల్టెంట్కు 70,000 రూపాయలు, అలాగే అనలిస్టుకు 50,000 రూపాయలు, అలాగే క్వాలిఫైడ్, సెమీ క్వాలిఫైడ్కి 35,000 నుంచి 70,000 వరకు ఇస్తామని తెలిపారు. అలాగే వీటి యొక్క ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి తేదీ వచ్చేసి 21/4/2025. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీరు మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కింద వెబ్సైట్ ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, మరింత సమాచారం తెలుసుకోండి. అలాగే మరొక అప్డేట్, ఇది కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కు సంబంధించిన కూడా నేను చెప్తాను. ఇలా మీకు ఇవి పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే మన బయోలో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మైనర్ ఇరిగేషన్ సిఏడిఎస్సిఓగా రఘునందన్ రావు గారు, మైనర్ ఇరిగేషన్ సిఏడి డ్యామ్ సిఇఓగా వనపర్తి చీఫ్ ఇంజనీరింగ్ రఘునందన్ రావు గారు నియమించారు. హైదరాబాద్లోని ప్రధాన ఇంజనీర్ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్డర్స్ తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా రఘునందన్ రావు గారు ప్రస్తుతం సెలవుల్లో ఉండగా ఈ ఉత్తర్వులు వెలువడాయి. అలాగే మరొక అప్డేటు, ప్రముఖ కవి సిద్ధార్థ రెడ్డికి సాహితీ పురస్కారం అప్డేటు, ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. అలాగే మరొకటి, బంజారా భాషను 8వ షెడ్యూల్గా చేర్చాలంటూ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఈ యొక్క బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అమలు చేయడానికి కేంద్రం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ప్రస్తుతం జనాభా ప్రకారం పెంచాలన్నారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన లకీషా కుటుంబానికి చెందిన భూమిలో కొంత పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని, అందువల్ల ఆ పరిసర లకీషా కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్రాన్ని రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. జాతీయ బంజారా వారసత్వ బోర్డును స్థాపించాలని కూడా కోరారు ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేటు, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఐఐటి హైదరాబాద్లో ఉద్యోగాల అప్డేటు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నట్లు పోస్టులను భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ యొక్క నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో చేసుకోవాలని కోరారు. అలాగే ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ప్రోగ్రామింగ్ మేనేజర్, సైంటిఫిక్ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ, సైంటిఫిక్ ఆఫీసర్ MAL అండ్ HCC అండ్ పీట్రక్స్, అలాగే ఇంటర్నెట్స్ అనే పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏమిటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ CSE అండ్ EC మ్యాథ్స్ మాస్టర్స్ CSC, అలాగే బీటెక్, MEC, MCA, MBA ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలని తెలిపారు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఈ నెల 20వ తేదీ నుండి సాయంత్రం 5 గంటల లోపు గూగుల్ ఫామ్ల యొక్క ద్వారా అప్లికేషన్ చేయాలని కోరారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఇవి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మన ఛానల్లో చెప్తాను. అలాగే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అని మీకు కావాలనుకుంటే ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఫ్రెండ్స్. ఈ యొక్క మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు మన బయోలో వాట్సాప్ ఛానల్ లింక్ ఉన్నది, అక్కడికి వెళ్ళి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అన్నీ కూడా మేము డైలీ కూడా పోస్ట్ చేస్తాను. అలాగే మరొక వాంటెడ్ స్టాఫ్ ఫ్రెండ్స్, మరొక ఉద్యోగ అవకాశాలు. ఇవి లోకల్ జాబ్స్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ లోకల్లో ఉన్నారో వారికి సంబంధించిన జాబ్స్. అలాగే కింద మీరు కామెంట్ చేయండి మీకు ఏ జిల్లాను, ఆ జిల్లాకు సంబంధించిన ఒక ఉద్యోగాలు వస్తే నేను మీకు ఏమంటే మీకు షేర్ చేస్తాను. విజే జూనియర్ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క మంగళగిరి ఫ్రెండ్స్. ఇది ఇక వాంటెడ్ స్టాఫ్ అని కావాలని ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ జూనియర్ కాలేజీలో IPE, MSET, JEE, నీట్ బోధించుటకు మ్యాథ్స్, బోటనీ, జువాలజీ, కామర్స్, సంస్కృతం డిగ్రీశాలలో కంప్యూటర్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు బోధించుటకు మరియు ఆఫీస్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ కావాలను. అర్హత వచ్చేసి అనుభవం గల వారు సంప్రదించవచ్చు. మరింత సమాచారం మీరు తెలుసుకోవాలంటే ఈ కింద నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఆల్.